ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా 2 లూట్ ఆఫర్స్ అనేది రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫర్ నుండి ఇంత క్యాష్ బ్యాక్, అలాగే సెకండ్ ఆఫర్ నుండి ఇంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. కంప్లీట్ గా ఫ్రీగా క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. చూడండి అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్ గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్ గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ గ్రూప్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది ఒకటి మనీ కంట్రోల్ అనే వెబ్సైట్ నుండి రావడం అయితే జరిగింది. ఇంకోటి ఎయిర్టెల్ ఫినాన్స్ కి సంబంధించిన వెబ్సైట్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు లోన్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ లిమిట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎలాంటి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ముందే చెప్తున్నా. జస్ట్ మీరు ఎలిజిబిలిటీ లిమిట్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకున్న వెంటనే విత్ ఇన్ 24 to 48 అవర్స్ లోపల స్టార్టింగ్ లో ఇచ్చిన యూపీఐడి కానీ బ్యాంక్ డీటెయిల్స్ కి కానీ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. అది ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనీ కంట్రోల్ ఆఫర్ సంబంధించింది చెప్తున్నా చూడండి. సింపుల్ గా మీరు ఫస్ట్ ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది మనీ కంట్రోల్ కి సంబంధించిన ఆఫర్ లింక్ పైన. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. ఈ 2 లూట్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. మొబైల్ డేటాతో చేస్తే మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఒక బ్రౌజర్ దాంట్లో రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. సింపుల్ గా మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. దాని కింద మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఏ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ కావాలో దానికి సంబంధించిన అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి అక్కడ నుండి మీరు సబ్మిట్ అయితే చేయండి. ఆ విధంగా సబ్మిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనకు నెక్స్ట్ స్టెప్ లో రీడైరెక్ట్ అనేది అవుతుంది మనీ కంట్రోల్ కి సంబంధించిన వెబ్సైట్ దాంట్లో. ఆ విధంగా రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ నుండి మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ నుండి మీరు ఎలిజిబిలిటీ లిమిట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై అనేది చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ దాని కింద డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు అక్కడ నుండి జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ నుండి జస్ట్ అక్కడ నుండి మీరు బేసిక్ డీటెయిల్స్ లైక్ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, మేలా ఫీమేలా అనేది వాటి మొత్తాన్ని ఫిల్ చేయండి. మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 30 to 40,000 లేకపోతే ఒక 50,000 వరకు ఆ విధంగా అయితే పెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 3 to 5 lakhs మధ్యలో ఆ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడ నుండి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత కంపెనీ నేమ్ దగ్గర ఏదైనా ఒకటి ర్యాండమ్ గా కంపెనీ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ మీ ఫుల్ నేమ్ కూడా అడుగుతుంది. వాటి మొత్తాన్ని ఇచ్చి జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న వెంటనే మనకు ఫైనల్ స్టెప్ లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మనకు రికమెండెడ్ దాంట్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందులో నుండి ఏదైనా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీ మొబైల్ నంబర్ ఓటీపీ అనేది వెరిఫై చేయండి. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేయండి. వెరిఫై చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సైట్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా మనకు ఎలిజిబిలిటీ లిమిట్ కి సంబంధించింది అప్ టు 2 lakhs కి సంబంధించింది ఇక్కడ సైట్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నా కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎలాంటి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టెప్ వరకు వచ్చేసిన వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ లో ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా మీకు కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది విత్ ఇన్ 24 to 48 అవర్స్ లోపల డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈజీగా క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే ఎర్న్ చేసుకోండి. దెన్ ఇప్పుడు మనం సెకండ్ ఆఫర్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, సింపుల్ గా మీరు ఎయిర్టెల్ ఫినాన్స్ కి సంబంధించిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. సెకండ్ లింక్ పైన ఈ ఆఫర్ ని కూడా మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. సింపుల్ గా ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీ యూపీఐడి అనేది అడుగుతుంది. యూపీఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఎయిర్టెల్ ఫినాన్స్ కి సంబంధించిన వెబ్సైట్ దాంట్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ నుండి మీ మొబైల్ నంబర్ అలాగే ఓటీపీ అనేది వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫుల్ నేమ్ అనేది వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత
తర్వాత అక్కడ నుండి బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వెరిఫై చేయండి. ఆ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది, వాటి మొత్తాన్ని అయితే ఫిల్ చేయండి. లైక్ కంపెనీ నేమ్ దగ్గర ఏదైనా ఒక కంపెనీ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ నుండి మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంట్ ఉన్నా కూడా సాలరీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆ విధంగా అయితే పెట్టండి. పెట్టుకున్న తర్వాత మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 30,000 to 50,000 మధ్యలో ఆ విధంగా పెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 3 to 5 lakhs మధ్యలో ఆ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అడిషనల్ డీటెయిల్స్ అనేది వాటి మొత్తాన్ని అయితే ఫిల్ చేయండి. ఆ విధంగా ఫిల్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సైట్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా మనకు కంగ్రాచులేషన్స్ ఎలిజిబిలిటీ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన వెంటనే మీరు క్యాష్ బ్యాక్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత సింపుల్గా మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే జస్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ అలాగే ఓటీపీ అనేది వెరిఫై చేయండి. మీ డిజిలాకర్ పిన్ నంబర్ ఇచ్చి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో ఒక సెల్ఫీ అనేది క్యాప్చర్ చేయమంటుంది. సింపుల్గా ఎవరిదైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో మనకు అకౌంట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. లైక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అవి మొత్తం వెరిఫై చేసుకోమంటుంది. అక్కడ మీరు ఎలాంటి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆధార్ కార్డ్ నంబర్, ఓటీపీ వెరిఫై చేయండి. సెల్ఫీ కూడా క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో వెళ్ళండి చాలు. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ నుండి ఆ వెబ్సైట్ మొత్తాన్ని అయితే క్లోజ్ చేయండి. అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఏది కూడా ఇవ్వకండి. ఆ విధంగా చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీటెడ్. మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఏదైతే యూపీఐడి ఇస్తారో ఆ యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వితిన్ 24 to 48 hours లోపల డైరెక్ట్గా మీకు స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ఈ 2 లూట్ ఆఫర్స్ ఏవైతే చెప్పానో ఈ లూట్ ఆఫర్స్ని ప్రతి ఒక్క ట్రై చేయండి. జస్ట్ ఎలిజిబిలిటీ లిమిట్ చెక్ చేసుకుంటేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీ సివిల్ స్కోర్ కనుక లేనట్లయితే మాత్రం ఈ ఆఫర్ని అయితే స్కిప్ చేయండి. ప్రతి ఒక్క ట్రై చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లిమిట్ వచ్చినట్లయితే మాత్రం మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. మీకు డిక్లైన్ కానీ, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ కానీ ఆ విధంగా వచ్చినట్లయితే మాత్రం మీరు క్యాష్ బ్యాక్ అయితే ఎలిజిబుల్ కాలేరు. క్యాష్ బ్యాక్ కూడా రాదు. నాట్ ఎలిజిబుల్ చూడండి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.